Good morning children, how are you? I hope you are all very well and safe also. Are you following the videos? I hope you all are learning. I hope you all are learning children. Are you learning? Yes, you have to learn children. Okay. Already we have completed 3 lessons Nana. Okay, we have completed 3 lessons. Those 3 lessons you have to learn. Shabdad and Prashna Uttar and the next textbook grammars. And see now this is 4th lesson yours. This is 4th lesson. Means this is a kavita. Kavita means poem. Okay, kavita means poem. What is the poem name Nana? Pushpaki Abhilasha. Pushpaki Abhilasha. Pushpa means what? Pushpa means flower Nana. Abhilasha. Abhilasha means desire. Desire, wish. Okay, Abhilasha means desire. Pushpaki desire. And ikkada flower ki డిజైర్స్ ఫ్లవర్ కోరికలు ఏంటో మనం ఈ పద్యం ద్వారా ఈ పోయం ద్వారా నేర్చుకున్నాను. యూ విల్ లెర్న్ త్రూ దిస్ పోయం నాన్న. పుష్పకి అభిలాష వెరీ నైస్ పోయం నాన్న. ఆ ఫ్లవర్ ఎలా ఆలోచిస్తుందో చూడండి. ఓకే, ఇది నేను చదువుతాను, అందులో జాగ్రత్తగా విన్నాను. ఐ విల్ రీడ్ దిస్ పోయం అండ్ నో ఆల్ ఆఫ్ యూ నో ఫ్లవర్ ఎలా ఆలోచిస్తుంది, దాని కోరిక ఏంటి. ఓకే, ఈ పోయం ద్వారా మనం తెలుసుకుందాం. ఈ పోయం రాసింది నాన్న. Who is Kavi? Who wrote this poem Nana? Kavi का नाम माखनलाल चतुर्वेदी. माखनलाल चतुर्वेदी Nana is very famous poet in Hindi. Is very famous poet Nana. మాఖన్లాల్ చతుర్వేది. మాఖన్లాల్ చతుర్వేది ఇతను చాలా ఫేమస్ పోయిట్ హిందీలో. చాలా పోయమ్స్, అలాగే చాలా ఎస్ఐస్, చాలా నిబంధులు అంటే ఎస్ఐస్, చాలా స్టోరీస్ ఇవన్నీ చాలా రాశారు. మాఖన్లాల్ చతుర్వేది. ఓకే, వెరీ ఫేమస్ పోయిట్ ఇన్ హిందీ. ఓకే, హీ గాట్ ఫస్ట్ సాహిత్య అకాడమీ పురస్కార్ ఆల్సో. ఫస్ట్ సాహిత్య అకాడమీ పురస్కార్ హిందీలో మాఖన్లాల్ చతుర్వేదికి వచ్చింది నాన్న. ఓకే, వెరీ ఫేమస్ పోయిట్. ఓకే, వాట్ హీ రోట్ నాన్న? పుష్పకి అభిలాష అంటే ఫ్లవర్కి ఎలాంటి కోరికలు ఉన్నాయి, ఎలాంటి డిజైర్స్ ఉన్నాయో ఈ పద్యం ద్వారా మనం నేర్చుకున్నాము. ఓకే, all of you listen carefully Nana. Only I wrote 6 lines only. Okay, remaining 6 lines I will explain tomorrow. See, चाह नहीं मैं सुरबाला के गहनों में गूंथा जाऊं. चाह नहीं मैं सुरबाला के गहनों में गूंथा जाऊं. चाह means here కోరిక. చాహ్ మీన్స్ డిజైర్ అన్న. నహి నాకు అలాంటి కోరిక లేదు. ఎలాంటి కోరిక? మై సుర్బాలాకే గహనోమే గూంతా జాઉં. సుర్బాలా మీన్స్ ఈజ్ హియర్ ఐ రోట్ నాన్ ఆల్రెడీ గర్ల్ హూ సింగ్స్. అంటే ఇక్కడ పాటలు పాడేవాళ్ళని అర్థం కాదు, ఇక్కడ దేవతల దగ్గర ఉన్నారు. దేవతల దగ్గర పాటలు పాడి నృత్యం చేసేవాళ్ళు ఉంటారు చూడు, అప్సరస వీళ్ళందరూ, అప్సర వీళ్ళందరూ ఉంటారు కదా, వాళ్ళ గెహనోమే గూంతా జాઉં. గెహన అంటే జ్యువెలరీ అన్న. వాళ్ళు వేసుకుని ఏంటి ఫ్లవర్స్తో వేసుకుంటారు, అన్ని తల్లో ఫ్లవర్స్, మాల ఇవన్నీ వేసుకుంటారు కదా. గెహనోమే గూంతా జాઉં అంటే చాహ్ నహి అంటే నాకు అలాంటి కోరిక లేదు. ఫ్లవర్ చెప్తుందని ఇక్కడ. ఫ్లవర్ ఏమని చెప్తుంది? చాహ్ నహి మై సుర్బాలాకే గెహనోమే గూంతా జాઉં. గూంతనా మీన్స్ ఇంటర్లాక్ అంటే గెహన. గెహన ఏంటండి? వాళ్ళు వేసుకునే ఆభూషణ్. ఆభూషణ్ అంటే ఏంటి? జ్యువెలరీ. వాళ్ళు వేసుకునే జ్యువెలరీలో నాకు ఉండాలని లేదు. అంటే ఫ్లవర్స్ అంటే దేవతల దగ్గర ఉండడం అంటే చాలా గొప్ప కదా, దేవతల దగ్గర డ్యాన్స్ చేయడము. అలాగే వాళ్ళు వేసుకునే ఆభరణాల్లో నాకు ఉండాలని లేదు అని చెప్తుంది. చాహ్ నహి, చాహ్ అంటే ఇక్కడేంటి? డిజైర్. నాకు అలాంటి కోరిక లేదు. ఓకే, అలాంటి ఇచ్చా నహి కోరిక లేదు. మై సుర్బాలాకే గెహనోమే గూంథా జాઉં. గూంథా మీన్స్ ఇంటర్లాక్ అంటే టై చేయడం అంటే కట్టుకోవడం. మాలలో కట్టే కదా మాల అయ్యేది. ఒక్కొక్క ఫ్లవర్ కడితేనే కదా మాల అయ్యేది. ఫ్లవర్ అంటుంది. నాకు అలాంటి కోరిక ఏమీ లేదు. ఎలాంటి కోరిక? సుర్బాలాకే గెహనోమే గూంతా జాઉં. ఓకే, ఇట్స్ క్లియర్ నా 2 lines. యూ హ్యావ్ టు లెర్న్ దిస్ పోయం. ఓకే, చాహ్ నహి మై సుర్బాలాకే గెహనోమే గూంతా జాઉં. చాహ్ నహి ఎలాంటి కోరిక లేదు. మై సుర్బాలాకే గెహనోమే గూంతా జాઉં. సుర్బాలా అంటే ఇక్కడ అప్సర అని అర్థనా. మీనింగ్ జస్ట్ గివెన్ హియర్ గర్ల్ హూ సింగ్స్ అని ఇచ్చారు టెక్స్ట్ బుక్లో. అంటే ఎవరైతే పాటలు పాడుతున్నారని అర్థం కాదు ఇక్కడ. అంటే గొప్ప గొప్ప వాళ్ళు అంటే దేవతలు, దేవుళ్ళ దగ్గర నృత్యం చేసేవాళ్ళు, పాట పాడేవాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వేసుకునే ఆభూషణ. ఆభూషణ అంటే గెహన
అంటే జ్యువెలరీలో ఉండాలని కోరిక లేదు నాకు. అండ్ నెక్స్ట్ చాహ్ నహి ప్రేమి మాలా మే భిందా ప్యారీ కో లల్చాము. చాహ్ నహి అంటే నాకు కోరిక లేదు. ఎలాంటి కోరిక లేదు? ప్రేమి మాలా మే బింద్ ప్యారీ కో లల్చాము. ఓకే, బింద్ ప్యారీ కో లాల్చాము. లాలచ్ మీన్స్ హియర్ టెంప్టేషన్. ఎలాంటి టెంప్టేషన్ లేదు? చాహ్ నహి ప్రేమి మాలా మే బింద్ ప్యారీ కో లాల్చాము. ప్రేమి మాల అంటే ఇక్కడ ప్రేమి మాల అంటే ఏంటన్నా, మనం పెళ్ళిలో యూజ్ చేసే మాల అని అర్థం. వరమాల అంటారు కదా, మనం పెళ్ళిళ్ళలో వరుడు వధువు వేసుకునే మాల అని ఇక్కడ అర్థం. ప్రేమి మాల అంటే ఏంటన్నా, వరుడు వధువు వేసుకుంటారు పెళ్ళిలో, అది చాలా గొప్పగా ఉంటుంది కదా. వరుడు వధువు పెళ్ళిలో వేసుకునే మాలలు చాలా గొప్ప, అంటే ఆ మాలలు ఏంటి, చాలా విలువైనవి అని అర్థం కదా. పెళ్ళిలో వేసే మాల చాలా విలువైనవి. అలాంటి మాలలో కూడా ఉండాలని బిందా అంటే టై, ఫ్లవర్స్ అన్ని టై చేస్తేనే కదా మాల ఇది. అలాంటి ఫ్లవర్స్లో కూడా, అలాంటి మాలలో కూడా ఉండాలని నాకు కోరిక లేదు అంటుంది. అంటే ఇది చాహ్ నహి ప్రేమి మాలా మే భింద్ ప్యారీ కో లాల్చాము. అలాంటి టెంప్టేషన్, లాల్చాము లాలచ్ అంటే టెంప్ట్ అవడం, టెంప్టేషన్. ఓకే, అలాంటి టెంప్టేషన్ కూడా నాకు లేదు. అంటే ప్రేమి మాల అంటే వరుడు వధువు వేసుకునే మాలలో కూడా నేను ఉండాలని కోరుకోవడం లేదు అంటుంది. ఫ్లవర్, ఇక్కడ ఫ్లవర్ చెప్తున్నాను. ఈ పోయిన తర్వాత మనం ఏం నేర్చుకుంటే, ఫ్లవరు ఎలాంటి కోరికలు కోరుకుంటుంది అంటే దానికి ఇలా ఉండాలనేది, ఎలా ఉండాలనేది మనం నెక్స్ట్ లైన్స్లో we will learn na. Next third see, these two completed na. Next see, चाह नहीं सम्राटों की शव पर है हरी डाला जाऊं. ओके, चाह नहीं सम्राटों के शव पर है हरी डाला जाऊं. चाह नहीं सम्राटों के शव पर है हरी डाला जाऊं. ఇక్కడ సమ్రాట్ అంటే ఎవరు? చాహ్ నహి అంటే నాకు అలాంటి కోరిక లేదు. ఎలాంటి కోరిక? సమ్రాటోంకే షౌపర్. సమ్రాట్ అంటే ఎవరు? పెద్ద పెద్ద రాజ్యాన్ని పరిపాలిస్తారు రాజులు, వాళ్ళని సమ్రాట్ అంటారు. ఇంతకుముందు ఉండేవాళ్ళు కదా సమ్రాట్లు, పెద్ద పెద్ద రాజ్యాన్ని పరిపాలించే వాళ్ళని సమ్రాట్ అంటారండి. చనిపోయిన తర్వాత, సమ్రాట్ చనిపోయిన తర్వాత షౌపర్ హే హరి డాలా జామ్ అంటే శవం మీద పూలు అవన్నీ వేస్తారు, పూలమాలలు అవన్నీ వేస్తారు కదా. సమ్రాట్ అంటే చాలా గొప్ప నాయకుడు కదా. అలాంటి వాళ్ళ మీద, శవాల మీద కూడా నాకు ఫ్లవర్స్ అయి ఉండడం ఇష్టం లేదు. నాకు అలాంటి కోరిక లేదు. అంటే ఇక్కడేంటి, మామూలు ఫ్లవర్ అని కాదు, అక్కడ సమ్రాట్ షౌపర్ అంటే పెద్ద పెద్ద రాజుల శవాల మీద కూడా వాళ్ళ మాలలో వాళ్ళకి వేసే మాలలు, వాళ్ళకి చల్లే పూలల్లో ఉండాలని నాకు కోరిక లేదు అని ఉంటుంది. ఈ 6 లైన్స్ అర్థమైందన్న అందరికీ? ఓకే, చాహ్ నహి అంటే నాకు కోరిక లేదు. చాహ్ అంటే ఇక్కడ ఏంటి? డిజైర్ ఏంటి? కోరికే కదా. చాహ్ నహి మై సుర్బాలాకే గహనో మే గూంథా జామ్. ఓకే, సుర్బాలాకే గహనా మీన్స్ ఇయర్ జ్యువెలరీ నానా. జ్యువెలరీ అంటే వాళ్ళు గోల్డ్ అనే కాదు, అక్కడ ఫ్లవర్స్తో కూడా జ్యువెలరీ తయారు చేసుకుని వేసుకుంటారు కదా. ఇక్కడ పైన భగవాన్ దగ్గర ఉండే వాళ్ళందరూ గహనా మే గూంతా జామ్ అంటే వాళ్ళు వేసుకునే జ్యువెలరీ కూడా నాకు ఉండాలని లేదు. చాహ్ నహి ప్రేమి మాలా మే భింద్ ప్యారీ కో లల్చాము. అలాంటి టెంప్టేషన్ కూడా నాకు లేదు. ఎలాంటి టెంప్టేషన్? ప్రేమి మాల, వధువు వాళ్ళు వేసుకునే వరమాలలో ఉండాలని కూడా నాకు కోరిక లేదు. చాహ్ నహి సమ్రాటోంకే షవ్ పర్ హే హరి డాలా జామ్. ఇక్కడ హే హరి అంటే ఏంటి? విష్ణు భగవాన్తో అంటుంది ఫ్లవర్. ఏమంటుంది? నాకు అలాంటి కోరిక లేదు. సమ్రాట్ శవాల పైన కూడా వాళ్ళ మాలల్లో కానీ వాళ్ళకి చల్లే ఫ్లవర్స్లో కానీ ఉండాలని నాకు లేదని హే హరి. ఇక్కడ హరి అంటే విష్ణు భగవాన్ అన్న, హరి అంటే విష్ణువుతో చెప్తుంది ఫ్లవర్ ఇక్కడ. ఓకే, అలాంటి కోరిక కూడా నాకు లేదు. నెక్స్ట్ ఎలాంటి కోరిక ఉంది అలా అనేది రేపటి క్లాస్లో చెప్తాను. ఓకే, రేపటి క్లాస్లో చెప్తాను. Is it clear these 6 lines? I hope you understood. Okay, next 6 lines I will explain tomorrow, Nana. And next daily 2 lines spoken Hindi learn, Nana. All of you learn daily 2 lines spoken Hindi. Okay, spoken Hindi. మాట్లాడడం కూడా రావాలి, మరి హిందీ మాట్లాడడం కూడా రావాలి.
daily 2 sentences. I will tell daily 2 sentences. Okay, in present tense and present tense, when will you use present tense? డైలీ జరిగే వాడిని మన సింపుల్ ప్రజెంట్లో చెప్తాం కదా, డైలీ జరిగేవి చూడండి. మై రోజ్, ఆల్రెడీ హర్ రోజ్, మై రోజ్ స్కూల్ जाता हूँ. ओके, मैं रोज स्कूल जाता हूँ. सी सिंपल प्रेजेंट डेली जरिए. मैं रोज स्कूल जाता हूँ. मैं रोज दूध पीता हूँ. सी ना ता ती ते. ఇది సింపుల్ ప్రజెంట్ లో యూజ్ చేస్తానన్న. లాస్ట్ సెంటెన్స్ లాస్ట్ లో తా ती ते. ఓకే, తా ఫర్ బాయ్స్, ती ఫర్ గర్ల్స్, ते फॉर बॉयज और गर्ल्स नाना. बॉयज प्लूरल यूज చేస్తాం. प्लूरल बॉयज. ओके, मैं रोज स्कूल जाता हूँ. मैं వచ్చినప్పుడు లాస్ట్ లో సెంటెన్స్ లో ఎప్పుడు హూ వస్తుంది. मैं स्कूल जाता हूँ. रोज, मैं रोज दूध पीता हूँ. मैं रोज मंदिर जाता हूँ. ओके, वे అంటే ప్లూరల్ నాన్న. वे रोज मंदिर जाते हैं. जाते ते అని వస్తుంది అన్న. ప్లూరల్కి ఏమొస్తుంది? जाते हैं. इज इट क्लियर? वे मंदिर, वे रोज मंदिर जाते हैं. वे रोज स्कूल जाते हैं. वे నాన్న. వహ అంటే ఈ కానీ షీ కానీ. ఓకే, వే అంటే ప్లూరల్ నాన్న. వే అంటే దే. वे रोज मंदिर जाते हैं. वे रोज मंदिर जाते हैं. అర్థమైందా? 2 సెంటెన్సెస్ నేర్చుకోవడం రోజు ఏమొద్దు. ఓకే, 2 సెంటెన్సెస్ నేర్చుకోండి. సింపుల్ ప్రజెంట్ నాన్న. మనం సింపుల్ ప్రజెంట్ ఎప్పుడు ఇచ్చేస్తాం? డైలీ జరిగే పనులకి సింపుల్ ప్రజెంట్. మీరు అక్కడ చెప్పాలనుకో, మే రోజ్ స్కూల్ జాతా హూ, మే రోజ్ ట్యూషన్ జాతా హూ. ఓకే, मैं रोज मंदिर जाता हूँ. मैं रोज दूध पीता हूँ. ఓకే, 2 సెంటెన్సెస్ నేర్చుకోండి. ఓకే, మై వచ్చినప్పుడు లాస్ట్ సెంటెన్స్లో హూ వస్తుంది. పీతా హూ, కాతా హూ. అబ్బాయిలు అయితే తా అని వస్తుంది. ఫర్ బాయ్స్ లాస్ట్లో తా వస్తుంది. ఓకే, గర్ల్స్ అయితే ఏం చెప్పాలి? తీ వస్తుంది. ఓకే, గర్ల్స్. మై రోజ్ దూద్ పీతీ హూ. అని వచ్చినప్పుడు పీతీ అన్నప్పుడు ఎవరు చెప్తున్నట్టు? అక్కడ గర్ల్ చెప్తున్నట్టు. ఓకే, मैं रोज़ दूध पीती हूँ. मैं रोज़ स्कूल जाती हूँ. मैं रोज़ मंदिर जाती हूँ. ओके, मैं रोज़ सुबह उठती हूँ. मैं रोज़ सुबह एक्सरसाइज करती हूँ. ती అని వస్తే అది గర్ల్ నాన్న. టీ అని వస్తే గర్ల్. తా వస్తే బాయ్స్. ఓకే, సింపుల్ రోజు జరిగే వాటిని మీరు ఇలా చెప్పాలి. मैं रोज़ स्कूल जाता हूँ. मैं रोज़ मंदिर जाता हूँ. मैं रोज़ दूध पीता हूँ. इज इट कैन जस्ट रोज़ 2 lines learn. Okay, 2 lines learn and all of you learn 2 lines. Okay, is it clear? Tomorrow I will explain next 6 lines done a poem. What is poem name? Pushpaki Abhilasha. Okay, who wrote this poem? Makanlal Chaturvedi. He is a very famous poet in Hindi. Is it clear, children? Okay, bye children. Tomorrow I will explain next 6 lines.